నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. మనం ఒకరికి సేవ చేయాలంటేనే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాము. మన దగ్గర మనీ లేవు కదా! ఏం చేయాలి? ఎవరినడగాలి? ఎన్నో తర్జన భర్జనలు ఉంటూ ఉంటాయి. కానీ దాదాపు 18 సంవత్సరాల నుంచి ఒక ఫౌండేషన్‌ని పెట్టి ఎన్నో వేల మందికి, లక్షల మందికి సేవలందిస్తున్నారు. అది ఒక రకంగా కాదు. ఇటు హెల్త్ విషయంలో కావచ్చు, మరోవైపు ఉద్యోగాలు పెంచడం విషయంలో కావచ్చు, మహిళా సాధికారత విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా కూడా సేవలనేది అందిస్తూనే ఉన్నారు. ఆయన మరెవరో కాదు, అభయ ఫౌండేషన్ ఫౌండర్ బాలచంద్ర గారు. ఆయన ప్రస్తుతం మనతోనే ఉన్నారు. అసలిది ఎలా స్టార్ట్ అయింది? ఆయనకి ఈ సేవా కార్యక్రమాలు చేయాలని ఎప్పటి నుండి అనిపిచ్చింది? ఎందుకు అనిపిచ్చింది? అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. నమస్కారం గురువుగారు. గురువుగారు మీ గురించి తెలియగానే నాకు చాలా ఇన్స్‌పిరేషన్‌గా అనిపిచ్చింది. ఎలా చేస్తున్నారు ఇంతవరకు ఇంతమందికి ఎలా సేవలందిస్తున్నారని చెప్పి. కేవలం మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు, ఇంకా చాలా చోట్ల కూడా మీ సేవలనేవి అందుతూ ఉన్నాయి. అసలెలా స్టార్ట్ అయిందిది? ఏ కార్యానికైనా మొదట కావాల్సింది జన్మము. మనిషిగా పుట్టినందుకు, మనిషిగా బతకడం నేర్చుకోవాలి అని చిన్ననాడు ఎంతోమంది మహానుభావులు చెప్పగా విన్నాను. మనిషిగా పుట్టాను గదా! మనిషిగా బతకడం ఎట్లాగా? మనిషిగా బతకడం అంటే చచ్చే లోపల బతికే పనులు చేసిపోవాలి. చచ్చిన తర్వాత బతికే పనులు ఏమిటి అని ఆలోచిస్తే సేవ. నా కోసం నేను బతకడం కాదు. 10 మంది కోసం నేను బతకాలి. నా చెయ్యి ఎప్పుడూ సేవా మార్గంలో ఉండాలి అని అలా ఆలోచించడం జరిగింది. భగవంతుడి దయ వల్ల, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల వల్ల, పెద్దవాళ్ళ మార్గదర్శనం వల్ల ఈ సంస్థని అభయ ఫౌండేషన్ అనే పేరు మీద ప్రారంభం చేయడం జరిగింది. గురువుగారు ఇంత నిస్వార్థంగా సేవ చేయడానికి అసలు మీ ఇన్స్‌పిరేషన్ ఎవరు? నిజానికి మనం తరచి చూస్తే మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు ఏదో ఓ రకంగా మనకి స్ఫూర్తిని అందిస్తూనే ఉంటారు. ఇట్ ఈస్ అవర్ ఐస్ విచ్ మస్ట్ సీ దట్. ఇట్ ఈస్ అవర్ ఇయర్స్ విచ్ మస్ట్ లిజన్ టు దట్. చాలా మటుకు పుట్టిన ప్రతి ఒక్కడు నార్మల్‌గా బతికి వెళ్ళిపోతుంటారు. తినడం, తిరగడం, పడుకోవడం, వెళ్ళిపోతుంటారు. బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ దెర్ ఈస్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. నాకు చిన్నప్పుడు ఐ రిమెంబర్ 'అల్లూరి సీతారామరాజు' సినిమా చూడడం 5 ఇయర్స్. ఇట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్. అతి పిన్న వయసు అనుకోవాలి. అతి చిన్న వయసులో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అంటే ఐ మైట్ హావ్ సీన్ దట్ మూవీ ఫర్ మోర్ దాన్ 10 టైమ్స్. 5 ఇయర్స్ అప్పుడు. 5 ఇయర్స్ అప్పుడే మోర్ దాన్ 10 టైమ్స్ చూసారు. ఓకే. ఎవరో తీసుకెళ్లడం నేను అట్లా ఐ రిమెంబర్ ఇట్ వాస్ 1975 సూపర్ స్టార్ కృష్ణ 100th మూవీ అల్లూరి సీతారామరాజు. దట్ మంత్స్ దట్ ఐఎమ్ 5 ఇయర్స్ ఓల్డ్. వివిడ్లీ రిమెంబర్. సో అది చూసినప్పుడు అంత చిన్న వయసు నేను బతికితే ఇలా బతకాలి, చస్తే ఇలా చావాలి అని నేను అనుకున్నాను అనమాట. ఆ 10 సార్లు చూసే వేళకి ఆ మోనో యాక్షన్ అంతా వచ్చేసింది. ఆ మోనో యాక్షన్ అంతా చిన్నప్పటి నుంచి చేసేవాడిని. అండ్ మై మదర్, మై ఫాదర్, మై అంకుల్స్, బోత్ ద సైడ్స్, పేరెంట్స్ సైడ్, అమ్మ సైడ్, నాన్న సైడ్, ఇంత మంచి వాళ్ళు. వాళ్ళ అనురాగము, ప్రేమ, విశ్వాసము, భక్తి, శ్రద్ధ ఇవన్నీ చూసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మనిషిగా నన్ను నేను తీర్చిదిద్దుకోవడం జరిగింది. సో ఎవ్రీబడి ఈజ్ ఇఫ్ ఐ స్టార్ట్ టెల్లింగ్ దట్ సో మెనీ థింగ్స్ ఐ కెన్ టెల్. ఇన్స్‌పిరేషన్ చేసిన విషయాలు చాలా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇన్స్పైర్డ్. గురుగారు మీరిప్పుడు సేవా కార్యక్రమాలనేవి చాలా ప్లేసెస్ నుండి కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం వెళ్లి చూడడానికి మనకు దగ్గరలో ఉన్న ఆశ్రమం ఏదైనా ఉందా? We have our campus at ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, సాగర్ రోడ్‌లో ఫారెస్ట్‌లో ఉంటుంది. అక్కడ 2012లో we established అభయ ఆనంద నిలయం. ఓకే. అంటే చాలా మంది పేరు పెడుతున్నప్పుడు ఏంటి స్వామి మీరు మరి వెంకటేశ్వర స్వామి గర్భగుడి పేరు పెట్టారేంటి? ఐ యూస్ టు టెల్ దెమ్ వేర్ ఈస్ గాడ్? భగవంతుడు ఎక్కడున్నాడు? తిరుమల ఆనంద నిలయములో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవుడు అనుకుంటున్నారా? అది విగ్రహము. కానీ ఆ విగ్రహము అనుగ్రహము కావాలంటే ఆనంద నిలయాన్ని మనం ఎక్కడ వీలవుతే ఎక్కడ చెయ్యాలి. రోడ్ల మీద పడి చావు బతుకు
పోరాటం చేస్తున్నటువంటి దిక్కులేని వాళ్ళకి నేను ఆనందం పంచగలిగితే భగవంతుడికి సేవ చేసినట్టే కదా అని అభయ ఆనంద నిలయం అని పేరు పెట్టాం. ఓకే. సో అక్కడ ఒక నైపుణ్య ఆ, అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి కొన్ని వందల స్కిల్ వేల మందికి డెవలప్మెంట్. మనం కార్యక్రమాలు చేస్తున్నాం. అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశాం. మన యొక్క అభయ సంస్థకు సంబంధించిన ఎన్నో యొక్క కార్యక్రమాలు. విషయాలు అక్కడి నుంచి ఓకే. మొదలవుతాయి అన్నమాట. అక్కడ చేస్తున్నాం. కరోనాలో సుమారు 5 లక్షల మందికి అక్కడి నుంచి సేవ జరిగింది. 10,000 కుటుంబాలకి గ్రాసరీ కిట్స్ ఇచ్చాం. 1,00,000 మాస్కులు ఇచ్చాం. 1,00,000 శానిటైజర్. ఇట్లా ఇదంతా అక్కడ ఒక న్యూక్లియస్ లాగా ఉంచుకుని ఓకే. చేస్తూ ఉంటాం. అక్కడ 200-300 గ్రామాల్లో ఇప్పటిదాకా ఈ టైలరింగ్, బ్యూటిషియన్ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. ఓకే. సో అక్కడ అది చిన్నది. తర్వాత సికింద్రాబాద్ లో వీ హ్యావ్ అవర్ స్మాల్ రంగా లెర్నింగ్ సెంటర్ అని చెప్పేసి అక్కడ కూడా ఒక ఎంపవరింగ్ సెంటర్ అండ్ ఫ్రీ ట్యూషన్ సెంటర్ నడుస్తుంది. అది మనం చూడొచ్చు. ఓకే. ఉమెన్ ఎంపవర్మెంట్ ది ప్లస్ ఫ్రీ ట్యూషన్. ఫ్రీ Yes, ట్యూషన్ మనకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వాళ్ళకు ఉంటుంది. ఎస్ 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 Okay. అబ్సల్యూట్లీ రైట్. ఒకసారి మనం అక్కడికి కూడా వెళ్ళి లైవ్ లో చూద్దామని చెప్పి తప్పకుండా. నాకు చాలా We should go there. You will definitely be happy. అనిపించింది. అంత అద్భుతమైన నేచర్, అద్భుతమైనటువంటి అడవి, అసలు మంచు. ఈవెన్ అట్ నౌ at 8 o'clock 9 o'clock ఐ డోంట్ థింక్ యూ విల్ బి సీయింగ్ ఎనీబడి దేర్. అంత మంచు ఉంటుంది. 3 దుప్పట్లు కప్పుకున్న చలి అక్కడ ఉన్న వాళ్ళకి. పీకాక్స్, కుందేళ్ళు ఇక అన్ని నేచురల్ గా తిరుగుతూ ఉంటాయి. అంటే నేచర్ లవర్స్ కూడా చక్కగా ఎంజాయ్ Enjoy చేస్తారు. ఒక పెద్ద చెక్ డ్యామ్ ఉంది అక్కడ. 365 days వాటర్ ఫ్లో వాటర్ అవుతూ ఉంటుంది. ఉంటుంది. ఓకే. చాలా చాలా బాగుంటుంది. ఇది రామోజీ ఫిల్మ్ సిటీకి వెనక సైడ్ వస్తుంది అడవిలో. ఆ, నా Okay. ఇబ్రహీంపట్నం ఇన్సైడ్ వెళ్ళాలన్నమాట. బయలుదేరదాం. ఎస్ అండి, ఎస్ తప్పకుండా. ఓకే. మనం కూడా ఇప్పుడు గురువు గారు మనల్ని తీసుకెళ్తాను అంటున్నారు అభయ ఆనంద నిలయానికి. ఆనంద నిలయం ఎలా ఉంది అనేది మనం కూడా ఒకసారి చూద్దాము, పదండి. మొత్తానికైతే నేను బాలచంద్ర గారితో కలిసి అభయ ఆనంద నిలయానికి అయితే వచ్చేసాను. పేరుకి తగ్గట్టుగానే ఇక్కడికి రాగానే ఎంతో ప్రశాంతంగా ఆనందంగా అయితే తప్పకుండా ఎవరికైనా సరే అనిపిస్తూ ఉంది. ఆ అనుభూతిని స్వయంగా నేను పొందుతున్నాను. ఇక్కడికి రాగానే చాలా మంది ఈ ఆశ్రమంలో అయితే ఆశ్రయం పొందుతున్న వాళ్ళైతే చాలా మంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళని మనం కలుద్దాం కూడా. దానికంటే ముందు ఒకసారి అసలు ఇక్కడ ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఏంటి, ఎలా ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు ఏంటి అనేది తెలుసుకుందాము. ఒకసారి మనం ఆశ్రమం కూడా చూడొచ్చు ఎంత ప్రశాంతంగా ఉంది అనేది. అడవి మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా ప్రశాంతంగా, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. రకరకాల మొక్కలు ఉన్నాయి. చూస్తుంటే ఇక్కడికి వస్తే మాత్రం వెళ్ళాలని ఎవరికీ అనిపించదు. ఫస్ట్ ఒకసారి అయితే బాలచంద్ర గారితో మాట్లాడదాము. ఆ తర్వాత ఈ ఆశ్రమం అంతా కూడా మనం చూసి ఇక్కడ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం, పదండి. సార్, ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం గార్డెన్ ఉంది, అంతా చూసుకోవడానికి అయితే ఒకరు కంపల్సరీ కావాలి కదా, దాన్ని అదంతా ఎవరు చూసుకుంటారు? ఇది అభయ ఆనంద నిలయము అనేటువంటిది ప్రధానంగా వృద్ధుల యొక్క సౌభాగ్యం, వాళ్ళ యొక్క బాగోగులు చూడడానికి ఒక వైపు క్యాంపస్, ఇంకోవైపు స్కిల్ డెవలప్మెంట్ మనం చూసాం. సో ఈ యొక్క వృద్ధుల యొక్క బాగోగులు, ఇక్కడ కార్యక్రమాలు, తర్వాత ఈ పల్లెలోకి వెళ్ళి ఉమెన్ ఎంపవర్మెంట్ క్యాంపెయినింగ్, కోఆర్డినేషను, దీని మేనేజ్మెంట్, ఇదంతా కూడా 2-3 పెట్టాం. వెంకటరెడ్డి గారు అని ఒక మేనేజర్ ఉన్నారు. అలాగే కోఆర్డినేటర్ మంగ. ఆ మంగ అమ్మాయి ఇక్కడ 10 ఏళ్ల నుంచి పనిచేస్తోంది. ఈ కార్యక్రమాలన్నీ ఆవిడ చూసుకుంటోంది. సో ఆ మంగతో మాట్లాడితే మనకి విషయాలు అర్థమవుతుంది. ఇంకా మంగ ఈజ్ కోఆర్డినేటర్ ఫర్ అభయ ఆనంద నిలయం. యూ కెన్ 10 years నుండి తినే పని చేస్తున్నారు. మంగ గారు, అసలు మీరు ఈ ఆర్గనైజేషన్ లో ఎప్పటి నుండి వర్క్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు మంగ. నేను అభయ ఫౌండేషన్ లో ఒక 10 years నుంచి పనిచేయడం జరుగుతుంది. ఇబ్రాహీంపట్నం, రంగారెడ్డి డిస్టిక్ లెవెల్లో ఉన్న గ్రామాలు అండ్ నాగర్ కర్నూలు డిస్టిక్, నల్గొండ డిస్టిక్, ఇట్లా హైదరాబాద్ డిస్టిక్, ఒక 4-5 డిస్టిక్లలో ఒక 16-17 మండలాలలో ఉన్న గ్రామాలన్నీ తిరుగుతూ మనకు ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అభయ ఫౌండేషన్ లో, టైలరింగ్, బ్యూటిషియన్, మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, కార్ డ్రైవింగ్, మొబైల్ రిపేరింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, ఇలాంటి వాటిపైన మనం మోటివేషన్ చేయడం జరుగుతుంది మేడం. నేను దాంతో పాటుగానే ఇక్కడ
అభయ ఆనంద నిలయం అని కూడా ఉంది మనకు అభయ ఫౌండేషన్ లో. దాంట్లో కూడా మనకు ఒక 15 మెంబర్స్ వృద్ధులు ఉంటారు. వాళ్ళు ఎక్కడ దిక్కులేని అనాథలని బాలచంద్ర సార్ గారు చేరదీసి వాళ్ళకి అన్ని విధాలుగా మెడిసిన్ కానీ బట్ట పొట్ట అన్ని ఏ రకంగా ఏ తోడు లేకుండా అన్ని చూసుకుంటారు. ప్రతి నెల 1వ తారీఖు వచ్చిన వరకే మెడిసిన్ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన సబ్బులు కానీ నూనె కానీ హెయిర్ ఆయిల్ కానీ అన్ని అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. అన్ని చేస్తాం. ఇక్కడ ఇదంతా ఎవరు చూసుకుంటారు, ఈ గార్డెన్ కానీ మొత్తం అన్ని? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను మా హస్బెండ్ నరసింహ గారు కూడా ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు 1.5 year నుంచి మేము ఇక్కడే అన్ని గార్డెనింగ్ నరసింహ గారు చూసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ సౌకర్యం ఎట్లా ఇవ్వాలి, వాళ్ళకి బీపీ షుగర్లు ఉంటాయి కాబట్టి లిమిట్ ఆయిల్ ఎట్లా ఉండాలి అది ఎట్లా ఉండాలి అనేది చేస్తాం. ఒకసారి చూపిస్తారా గార్డెన్ లోకి వెళ్దాం? ఓకే మేడం. ఇక్కడ చూస్తే మొక్కలు అయితే చాలా చెట్లు ఉన్నట్టున్నాయి, అన్ని రకాల ఫ్రూట్స్ కి సంబంధించినవి. చాలా రకాల మామిడి మేడం, ఇది మామిడిలో 4-5 రకాలు ఉన్నాయి. ఇది రసము, అది బంగనపల్లి, ఇదేంటిది కోత మామిడి. ఇవన్నీ కూడా ఇక్కడే మేము న్యాచురల్ గా మందు అలాంటివి ఏం వాడము. ఆ వచ్చిన కాపు అయితే ఏదో మగ్గేసి గడ్డిలో మగ్గేసి వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. ఈ వాటర్ ఆపిల్ కూడా ఉంది అక్కడ, జామకాయ ఉంది, దానిమ్మ ఉంది, ఇట్లా అన్ని సీతాఫలం కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకే చేసి ఇస్తుంటాం మేడం. మగ్గేసి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు డ్రైవింగ్ క్లాసెస్ నడుస్తాయి మేడం. కంప్యూటర్ క్లాసెస్, డ్రైవింగ్ క్లాసెస్. రూరల్ అబ్బాయిలు వస్తారు కాబట్టి వాళ్ళకి హెల్త్ పరంగా కూడా మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో హార్ట్ అటాక్లని ఫుడ్ తీసుకుంటే ఇట్లా ట్రైనింగ్ తో భాగంగానే వాళ్ళకి హెల్త్ కూడా చెప్తుంటాం అన్నమాట. వాళ్ళు చేస్తూ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఇవి ఉంటాయని చెప్పేసి వాళ్ళకి ఇది కూడా చెప్తాం అన్నమాట. ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి 15 days ఇక్కడే ఉంటారు కాబట్టి మార్నింగ్ 6కి లేస్తారు. లేచినాక యోగా క్లాసు ఒక 10-15 నిమిషాలు, తర్వాత ఎక్సర్సైజ్ అన్ని కూడా సిస్టమేటిక్ గా జరుగుతూ ఉంటాయి. తర్వాత వృద్ధులు ఉంటారు కదా, ఒకసారి అది చూపిస్తారు. ఇక్కడ ఒక అమ్మమ్మ ఉన్నారు కదా, అమ్మమ్మ గురించి చెప్తారు? తప్పకుండా మేడం. మనమ్మ ఆంటీ, ఆంటీ నీ గురించి చెప్పు. నన్ను కానీ మా ఆయన కానీ మంచిగా చూసిండమ్మా. సారే దేవుడు, నన్ను ఎవరు పట్టించుకుంటలేదు, అందరూ వదిలిపెట్టిండ్రు. వీడికి వచ్చిన శాతానికి సార్ కూడా ఏమంటే తీసుకున్నాడు. ముఖ్యం ఆయన దేవుడమ్మా. నాకు తల్లిదండ్రి అది వస్తుంది 7-8 సంవత్సరాలు మేము వచ్చి ఒక్కరన్నా అరుచుకోరు. నన్ను ఇంకా తీసి పారేసేట్టు రోడ్డు మీద. ఇంక నాకు పడబుద్ధి కాకచ్చు, ఎందుకు మా సార్ ఉండడు కదా, మా సార్ కాళ్ళే మొక్కుదాం అని ఇంకా బయటినే వెళ్ళొచ్చిన. ఏం తెచ్చుకోలే, డబ్బులు కూడా వచ్చావని కూడా మీ వాళ్ళకి తెలియదు, చెప్పకుండా వచ్చేసారా? చెప్పలేదమ్మా, ఎవరికి చెప్పలేదు. చెప్తే వెళ్ళిందని కూడా వాళ్ళు చూడలేదు. నేను వెళ్ళింది కూడా చూడలేదు. కట్టుడు చోటే వచ్చిన, ఇసుర కట్టుపోయినా ఇట్లే వెళ్ళి వచ్చిన. ఎవరికి చెప్పలేదు, ఎక్కడ పోయిందని రాలేదు. ఏం చెప్పుదు, ఇంకా చెప్తేనేమో రాని చెప్పేది. అదాలు పెట్టుకుంటే వద్దండి. ఇక్కడ వస్తుంటే అన్ని తీసుకుండ్రి. ఇన్ని అనే డబ్బులు పింఛన్ వస్తుండే, అవి తీసుకున్నారు. ఏటి లేకుండా చేసేలా కొట్టారు. ఇంక నేను మా శాతానికి పోతాను. ఇంక నేను ఎక్కడ పోలే, చక్కగా శాతానికి వచ్చిన నిన్ను అడుక్కొని ఛార్జీలకు ఇంక ఇక్కడ వదిలేసిన. సార్ కూడా ఏమంటే తీసుకున్నాడు. దేవుడు నాకు వాళ్ళే తల్లిదండ్రి. ఇంకా అందరూ ఎంతమంది ఉంటారండి? మొత్తం ఇప్పుడు 12 members మేడం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా? సరే అమ్మమ్మ, లోపలికి వెళ్ళి వస్తాం మేము. ఇక్కడ రూమ్స్ ఉంటాయా? ఇక్కడ రూమ్స్ మేడం. ఇక్కడ ఇటు సైడ్ జెంట్స్ ఇది స్టోర్ సెపరేట్. ఈ స్టోర్ మెడిసిన్ అవి ఇవి ఉంటాయి ఇందులో. ఇవి వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఉంటారు, లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్. తను సూర్యకాంతం మేడం, సూర్యకాంతం గారు.
ఈవిడ వచ్చి కూడా 4 years అట్లా అవుతుంది. తను కూడా చాలా ఇబ్బందులతోటి రావడం జరిగింది. ఒక కొడుకు కోడలు కూడా చనిపోయారు. ఒక చిన్న మనమడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్న మనమడితోటి ఉండే. ఆ మనమడు కూడా చేయలేని పరిస్థితిలో ఉండి ఇక్కడ ఈ ఆశ్రమం ఉందని తెలుసుకొని రావడం జరిగింది. తన మాటలోనే ఇందాం మేడం. ఓకే. అమ్మమ్మ ఎప్పుడు వచ్చారు మీరు? నేను వచ్చి 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిందా? మరి మీ పిల్లలు ఎవరు లేరా? కొడుకు వాళ్ళు చనిపోయారు. ఒక్క కొడుకే ఉన్నాడా? పక్క కొడుకు ఏడోకే. మనోడు ఉన్నాడు. ఆ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు కోసం వాళ్ళ కాలు బాగోలేక 3 మాసాలు హాస్పిటల్లో ఉండిపోయాడు. నాతో పాటు చదువు మానేసి ఆ అబ్బాయి ఉండిపోయాడు నా దగ్గర. మరి ఎందుకమ్మా నువ్వు ఎక్కడ ఉంటావు కదా చదువు అని తెచ్చిన తర్వాత వంట మనిషి ఉండేవాడు. అప్పుడు మేడం ఉంది, కుష్మ మేడం. ఇక్కడికి వచ్చే అబ్బాయి ఇద్దరు కొనుక్కొని తెచ్చి ఇక్కడ దిగబెట్టారు. వచ్చినాక నా ఆరోగ్యం చాలా బాగుంది. నడవ రాక ముడితో చేసినాను. అలా 3 మాసాలు డ్రెస్ లేదు, కూర్చొని తిండి లేదు, అలాగుండి నేను ఆ ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాను. బాబు ఆదరించి మాకు మెడిసిన్ ఇస్తున్నారు. ఇప్పుడు బాగున్నాను, ఏదో పని చేయగలుగుతున్నాను. మరి ఇప్పుడు చేయలేకపోతే ఈ మధ్య వంట మేడం లేకపోవాలి, మేడం చేసే సాయం చేసి మరి ఈ మధ్య చెయ్యి కూడా రాలేదు. వాళ్ళు ఆవిడ చెయ్యిస్తారు. ఏది పరిస్థితిలో ఉన్నాను. బాబు ఆదరించారు. మీ పేరేంటండి? మమతా రోషన్. హెల్త్ డైటింగ్ చేయమన్నాడు. మెడిసిన్స్ తీసుకుంటే ఎక్కువ వెయిట్ అవుతుంది. ఇక్కడ ఉంటుంది హెల్త్ డైట్, అది కోర్సులో జాయిన్. అందుకని కోర్సులో జాయిన్ అయింది ఇక్కడ. పక్కలో ఇంకా కంప్యూటర్ లెర్నింగ్ అన్నాడు. కార్ డ్రైవింగ్ నేర్పుతానికి దాంట్లో జాయిన్ అవుతాను. వెళ్ళొచ్చు. అక్కడ మెడిసిన్ చేసాను, ఆఫీసెస్ టీచింగ్ చేస్తాను. కంప్యూటర్ దాంట్లో ఉండొచ్చు. ఇది ట్రైనింగ్ హాల్. ఇక్కడ 7 గంటలకి భజన అవుతుంది. భజన తర్వాత డిన్నర్ చేసుకుంటాం. పొద్దున టిఫిన్ కు, మధ్యాహ్నం లంచ్ కి, నైట్ డిన్నర్, భజన అన్ని ఇక్కడే జరుగుతాయి మేడం. వాళ్ళు 7 o'clock కి ఇక్కడ వచ్చి భజనకు కరెక్ట్ గా ఉంటారు. ఆ నడవని ఆ 4 మాత్రమే రారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ వచ్చి భజన చేస్తాం. అది దీంతో ఇక్కడ నుంచి ఇక్కడ కిచెన్ నర్సమ్మ వంట ఆవిడ. మనకు ఇక్కడ ఒక 150 మందికి కూడా వంట చేయడానికి ఫెసిలిటీస్ ఉంది మేడం. అది ఫ్రిడ్జ్, పెద్ద ఫ్రిడ్జ్, కూరగాయలు స్టోరేజ్ పెట్టడం. ఎక్కువ ట్రైనింగ్ జరిగిన పిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు దాంట్లో పెడతాం. ఈ ఫెసిలిటీస్ మాత్రమే కాదు, వాటర్ కోసం ఇక్కడ అడవి కాబట్టి మంచినీళ్ళు అనేవి ఇక్కడ వరకు రావడం కష్టం. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మినరల్ వాటర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. మొత్తం మనం చూడొచ్చు, ప్లాంట్ నే అరేంజ్ చేశారు. ఎటువంటి ఇబ్బంది ఉండొద్దని చెప్పి మినరల్ వాటర్ ప్లాంట్ ని ఇక్కడ పెట్టడం జరిగింది. మనం చాలా మంది వృద్ధుల్ని లోపల చూసాం కదా. మన ఇంట్లో ఉన్న వాళ్ళకే మనం సొంత అమ్మా నాన్నలు చేసుకోవడానికి అందరు ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఇక్కడ మనం చూసిన వాళ్ళందరికీ కూడా అన్ని సేవలు చేసేది తిని ఒకసారి మాట్లాడదాం. నమస్తే అమ్మా. పేరు? మా పేరు భువనేశ్వర్. ఓకే. ఏం చేస్తూ ఉంటావు నువ్వు ఇక్కడ? ఏమేం పనులు ఉంటాయి? వాళ్ళకి స్నానాలు, బట్టలు, ఊడవడం, తుడవడం, అంతా క్లీనింగ్, తినబెట్టడం, టాబ్లెట్స్ మొత్తం అన్ని నువ్వే చూసుకుంటావు. ఎప్పటి నుండి ఉంటున్నావు ఇక్కడ? ఫస్ట్ 4 సంవత్సరాలు చేసిన. ఆపరేషన్ అయింది. సారే చేయించింది నాకు ఆపరేషన్. మీకు హెల్త్ బాగోపోతే కూడా సారే చూసుకున్నాను. ఒక్క రూపాయి కూడా నా దగ్గర తీసుకోలేదు సార్. నాకు చేయించి అంత బాగా చేసినాక నేనే కొంచెం రెస్ట్ కోసం 6 months వెళ్తానని చెప్పాను. ఒక ఆవిడ వచ్చిందనేసి కొంచెం ఆగాను. మళ్ళీ నేనే కాల్ చేసి వస్తాను సార్ అంటే రండి అని. మళ్ళీ వచ్చి మళ్ళీ మీరే ఇక్కడ ఉంటున్నారు. అందరికి మీరే చూసుకుంటున్నారు మొత్తం. ఓకే. సారు చాలా మంచివాడు. ఎక్కడ రోడ్ మీద ఏ అన్నద కనబడ్డా పిలిచి అన్నం పెట్టి మంచి గుణం ఉన్న సారు. నాకు ఆపరేషన్ చేయించిందండి. నేను ఇక్కడ ఇలా నిలబడ్డా అంటే సారే. నాకు తల్లిదండ్రులు దూరం ఉండొచ్చు, సారే అన్నీ ఇక్కడ పనిచేస్తున్నాను.
చూడు ఏం చేస్తున్నావమ్మా? తిన్నావా? తిన్నావా? తినలే? ఇక ఆశ్రమంలో వచ్చేటప్పటికి యూత్ ఎంపవర్మెంట్ కార్యక్రమాలు అనేవి చాలా జరుగుతూ ఉంటాయి కదా, వాటికి సంబంధించిందంతా కూడా ఈయన చూసుకుంటారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం. సార్ మీ పేరు? నా పేరు పిఎస్ఆర్ మూర్తి. ఓకే. నేను బేసిక్ ఆటోమొబైల్ ఇంజనీర్. సో నాకు స్వామీజీతో పరిచయం ఒక 10 years బ్యాక్. నేను వచ్చి నన్ను అప్రోచ్ అవుతే సరే నేను కూడా చూసి మన విలేజెస్లో 10th class ఇంటర్మీడియట్ క్లాస్ ఫస్ట్ చదువుకున్న పిల్లలు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏదైనా ఒక డ్రైవింగ్ లాంటిది ఏదో నేర్పిస్తే they will get jobs and there. In that concept, I will start to do one Havaya Honda driving school here. Then it is very successful. మా దగ్గర ఎవరైనా ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇమ్మీడియట్గా దే ఆర్ గెటింగ్ జాబ్స్. ఓకే. బ్యాచ్ కి ఎంత మంది ఉంటారు సార్? బ్యాచ్ మినిమం 12 మంది నుంచి 16 మంది నుంచి డిపెండ్ అపాన్. ఇక్కడ రెసిడెన్షియల్ కాబట్టి కొంచెం బయట నాన్ రెసిడెన్స్ కూడా చేస్తున్నాం. సుమారు ఇప్పుడు దాకా ఈ డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేశాక ఇక్కడ ఒకటి, అనంతపూర్ ఒకటి, ఇది సక్సెస్ అయ్యాక అనంతపూర్ ఆల్సో వేర్ స్టార్ట్ అయ్యాను. సో అరౌండ్ 2500 పిల్లలు మా దగ్గర ట్రైనింగ్ అయ్యి జాబ్స్ చేసుకున్నారు. మాకే కావాలంటే మేము కాంటాక్ట్ చేస్తే మాకే దొరకరు, మాకు ఎమర్జెన్సీ డ్రైవర్స్. మీ దగ్గరే నేర్చుకున్నారు, మీకే అవైలబుల్ లేకుండా అంటే వాళ్ళు ఎక్కడో అలా సెటిల్ అయిపోయారు. వాళ్ళకి ఏంటంటే అప్పటిదాకా ఒక రికగ్నైజేషన్ ఉండదు. ఊళ్ళో ఏదో అలా అక్కడ తిరుగుతూ ఉంటారు. ఒకసారి వాళ్ళకి ఏదైనా జాబ్ లాంటిది వచ్చేటప్పుడు కొంచెం సంపాదిస్తుంటే వాళ్ళకి ఇంట్లో కూడా ఒక రెస్పెక్ట్ వస్తుంది. న్యాచురల్లీ కొంచెం బాధ్యతలు కూడా తెలుస్తాయి. సో న్యాచురల్గా వాళ్ళు ఏదైనా వాళ్ళు జాబ్లో ఉన్నప్పుడు ఇంకా ఒక ఇన్కమ్ సోర్స్ ఏర్పడినప్పుడు వాళ్ళకి అలా సీరియస్గా వాళ్ళు టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ లైఫ్. అది ఒక మంచి సాటిస్ఫాక్షన్ అవుతుంది. సో సెకండ్ థింగ్ ఇస్ ఇది దాంట్లో మేము అదర్ ఏరియాస్ వీఆర్ ట్రైంగ్. సెల్ ఫోన్ రిపేరింగ్ బ్యాచ్ చేస్తాం, ఇంకా చూస్తున్నాం 2-3 బ్యాచ్లు. వాటి కూడా ఇమ్మీడియట్గా ఉపాధి బాగా దొరుకుతుంది వాళ్ళని. ఇమ్మీడియట్లీ దే కెన్ annually 30,000 to 40,000 rupees. In that way, బాలచంద్ర గారి అసోసియేషన్. సో ఇదివరకు రిటైర్ లైఫ్ మామూలుగా స్పెండ్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్తో వాళ్ళతో. ఆయన అసోసియేషన్ వచ్చాక we know what is సేవ అని. సేవ అంటే వీఆర్ గివింగ్ సంథింగ్ టు దెమ్. ఇక్కడైతే మొత్తానికి 1 కాదు 2 కాదు, ఆశ్రమం అంటే ఏమో అనుకున్నాం కానీ ఆనంద నిలయం అనే పేరుకి నిలువెత్తు నిదర్శనంగా అయితే ఇక్కడ ఉంది. మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ జరిగేవన్నీ చూసిన తర్వాత అయితే మెయిన్ గా నాకు హార్ట్ టచింగ్ గా అనిపించింది మాత్రం ఈ వృద్ధుల ఆశ్రమం ఏదైతే ఉందో అది నిజంగా వాళ్ళకి ఆనంద నిలయం అనే చెప్పాలి. వాళ్ళ పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కో స్టోరీ ఉంది. ఒకళ్ళని పిల్లలు వదిలేశారు, ఒకళ్ళకి వాళ్ళ పిల్లలు చనిపోయారు, కొంతమందిని చిన్న పిల్ల రోడ్డు మీద దొరికితే ఆయన తీసుకొచ్చి గురువుగారు తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నారంట. ఆ పాపకి మాటలు రావు, పాపకి ఏమి తెలీదు. నేను స్వయంగా చూశాను. ఆయన రాగానే మేము వెళ్ళి ఎంతసేపు పలకరించినా పాప పలకలేదనమాట. ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఒకటే అల్లరి చేస్తుంది, దగ్గరికి ఎప్పుడు వస్తాడా అని చెప్పి. ఆయన చూడగానే కేరింతలు కొడుతుంది. ఎంత ప్రేమగా చూసుకుంటున్నారనేది వాళ్ళ దగ్గర అక్కడ అర్థమైపోతుంది. ఆయన కాళ్ళకి మొక్కితే చాలు, ఆయనే మాకు దేవుడు, ఆయన కాళ్ళకి మొక్కి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా కూడా పుణ్యమే అన్నట్టు మాట్లాడుతున్నారనమాట. వాళ్ళ భావోద్వేగంలోనే ఎంత బాగా చూసుకుంటున్నారనేది అర్థమవుతుంది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఏముంది, వృద్ధులే కదా ఒక మంచం ఇచ్చాంలే అన్నట్టు కూడా లేదు. మొత్తం వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మనకి ఇంట్లో ఎంత నీట్ గా ఉంటామో అంతకంటే నీట్ గా అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. ప్లస్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్న హెల్పర్స్ కూడా కావచ్చు. మన ఇంట్లో పేరెంట్స్ కి, తాతలకి, అమ్మమ్మలకి హెల్త్ బాగోకపోతే కూడా అంత బాగా చూసుకోము. నిజంగా వాళ్ళు యూజ్ చేసే వాష్రూమ్స్ తో సహా ఇళ్లలో కూడా అంత నీట్ గా ఉండవు, అంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. వాటిలో వాళ్ళకి పెడుతున్న బెడ్ షీట్స్ కానీ, వాళ్ళకి పెట్టే ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ ఎంతో హైజీన్ గా ఉన్నాయి. అలాగే వాటర్ కూడా ఏ వాటర్ పడితే ఆ వాటర్ యూజ్ చేయట్లేదు, మినరల్ వాటర్ నే ఇస్తున్నారు. ఇక ఇదంతా ఈ ఫెసిలిటీస్ ఈ విధంగా ఉంటే మిగిలింది వచ్చేటప్పటికి ఇక్కడ డ్రైవింగ్ క్లాసెస్, అలాగే యూత్ కి కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళకి
ఎటువంటి డిగ్రీ అయిపోయినా ఎంసీఏ అయిపోయినా కూడా వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ కావాలి ఏంటి అనేది కూడా మొత్తం చూసుకున్నారు. వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఇది లోపలికి ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడే ఒక 1 మంత్ కోచింగ్ ఉంటే కనుక 1 మంత్ ఇక్కడే ఉండి ఇక్కడే స్టే చేసి ఆ కోచింగ్ అనేది నేర్చుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంతా వచ్చిన తర్వాత వెళ్ళిపోయే విధంగా కూడా వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో బెడ్స్ కానీ ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉన్నాయి. ఫుడ్ కూడా పర్ డే 100 మెంబర్స్కి సరిపోయే విధంగా వండే విధంగా కూడా ఇక్కడ రేషన్ ఉంచడం కానీ మొత్తం స్టవ్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ప్లస్ వచ్చిన వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు వాళ్ళకి ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి దానికోసం కూడా ఇక్కడ ఎక్సర్సైజ్కి సంబంధించినవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావాల్సిన ప్రతి ఫెసిలిటీ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి ఇన్ని అరేంజ్ చేయరు అనమాట. ఇంత ప్రశాంతమైన వాతావరణం కూడా ముగ్గురు ఏర్పాటు start చేయలేరు. చేసిర్రు. అటువంటి వాతావరణాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నాకైతే ఇక్కడికి వచ్చినందుకు ఆనంద నిలయం అనే పేరుకి నాకు మాత్రం చాలా ఆనందంగా అనిపించింది. ఎవరు వచ్చినా సరే వాళ్ళకు కూడా అలానే ఆనందంగా అనిపిస్తుంది. సో తప్పకుండా ఎవరికైనా హెల్ప్ చేయాలి అనిపిస్తే మాత్రం ఎటువంటి సరే. సంకోచం లేకుండా చూస్తుండండి మన మీరు అక్కడే ఇచ్చే ఉండండి. రూపాయి ఉపయోగపడుతుందా లేదా, ఫోటోస్ సద్వినియోగం చేస్తారా లేదా అనే అనుమానం మాత్రం అస్సలు అవసరం లేదు. తప్పకుండా యూజ్ చేస్తారు. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి వీలున్నా సరే తప్పకుండా ఇటువంటి ఆర్గనైజేషన్కి మాత్రం హెల్ప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మన అందరికీ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.